హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. పింఛన్ల పెంపుదల కోసం మహాగర్జనని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి మాదిగ జాతి ముద్దుబిడ్డ అయినటువంటి మందకృష్ణ మాదిగ గారైతే ఇదివరకే ప్రకటించడం జరిగింది. ఆగస్టు 13వ తారీఖు రోజున హైదరాబాద్లో మహాగర్జనని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అల్టిమేటాన్ని అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క మహాగర్జనని విజయవంతం చేయాలి అంటే ప్రతి జిల్లాలో కూడా సన్నాహక సభలని నిర్వహించాలి అని చెప్పేసి దానికి కూడా ప్రత్యక్షంగా మందకృష్ణ మాదిగ గారు హాజరవుతారు అని చెప్పేసి కార్యాచరణను అయితే రూపొందించడం జరిగింది. ఈ యొక్క పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. జిల్లాలో జరిగేటటువంటి ఏ జిల్లాలో ఏ తేదీ రోజున సభలు జరుగుతాయి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని కూడా నేను మీకు అందిస్తాను. ఈ యొక్క పెన్షన్ల పెంపుదల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు, అదేవిధంగా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ అప్డేట్ అన్నీ కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం చూసినట్టయితే VHPS వికలాంగుల హక్కుల పోరాట సమితి సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క సర్క్యులర్ని అయితే మందకృష్ణ మాదిగ గారు రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఆగస్టు 13న చలో హైదరాబాద్ వికలాంగుల మహాగర్జన అని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది. VHPS నాయకులారా, కార్యకర్తలారా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వికలాంగుల పెన్షన్ 6,000కి, ఇతర చేయూత పెన్షన్ అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత వీరన్ని పెన్షన్స్ని 2,016 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్స్ని 4,000కి, మరియు తీవ్ర అంగవైకల్యం గల వారికి పెన్షన్ 15,000కి పెంచుతామని, అదేవిధంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రధాన 25 డిమాండ్లు పరిష్కరించాలని ఆగస్టు 13వ తేదీ రోజున మందకృష్ణ మాదిగ గారైతే ఈ యొక్క కార్యాచరణని ప్రకటించడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, గత ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ యొక్క 25 హామీలనైతే పెన్షన్స్ పైన ఇవ్వడం జరిగింది. ఆనాటి PCC చీఫ్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారైతే అయ్యారు. సో ఆ డిమాండ్లని నెరవేర్చాలి అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారైతే ఈ యొక్క మహాగర్జన పేరిట ఈ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడానికి పూనుకోవడం జరిగింది. ఈ యొక్క మహాగర్జనని విజయవంతం చేయడానికి ప్రతి జిల్లాలో కూడా సన్నాహక సభలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మనకైతే తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే జూలై 13 నుండి జూలై 28 వరకు ఈ యొక్క సభలు ప్రతి జిల్లాలో ఉండడం జరుగుతుంది. క్లియర్గా మనం డేట్స్ ఒకసారి చూసినట్టయితే జూలై 13వ తారీఖు రోజున ఉదయం ఖమ్మం జిల్లా, మధ్యాహ్నం మహబూబాబాద్ జిల్లా, ఈ రెండు జిల్లాలలో జూలై 13న కంప్లీట్ అవుతుంది. జూలై 14న ఉదయం నల్గొండ జిల్లా, మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా, జూలై 15న ఉదయం హైదరాబాద్ జిల్లా, మధ్యాహ్నం వికారాబాద్ జిల్లా, జూలై 16న ఉదయం మేడ్చల్ జిల్లా, మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా, ఉదయం 17న ఉదయం కరీంనగర్ జిల్లా, సాయంత్రం మంచిర్యాల జిల్లా, జూలై 18న ఉదయం నిజామాబాద్ జిల్లా, మధ్యాహ్నం నిర్మల్ జిల్లా, జూలై 19న ఉదయం మహబూబ్ నగర్ జిల్లా, మధ్యాహ్నం నారాయణపేట జిల్లా, జూలై 20న ఉదయం గద్వాల్ జిల్లా, మధ్యాహ్నం వనపర్తి జిల్లా, జూలై 21న ఉదయం నాగర్ కర్నూలు జిల్లా, మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా, జూలై 22న ఉదయం భువనగిరి జిల్లా, మధ్యాహ్నం జనగాం జిల్లా, జూలై 23న ఉదయం హన్మకొండ జిల్లా, మధ్యాహ్నం వరంగల్ జిల్లా, జూలై 24న ఉదయం కొత్తగూడెం జిల్లా, మధ్యాహ్నం ములుగు జిల్లా, జూలై 25న ఉదయం భూపాలపల్లి జిల్లా, మధ్యాహ్నం పెద్దపల్లి జిల్లా, జూలై 26న ఉదయం ఆదిలాబాద్ జిల్లా, మధ్యాహ్నం ఆసిఫాబాద్ జిల్లా, జూలై 27న ఉదయం సిరిసిల్ల జిల్లా, జగిత్యాల ఉమ్మడి జిల్లాలు, మధ్యాహ్నం కామారెడ్డి జిల్లా, జూలై 28న ఉదయం మెదక్ జిల్లా, మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లా. ఈ విధంగా 33 జిల్లాలకి సంబంధించినటువంటి ప్రతి జిల్లాలో కూడా ఈ మహాగర్జనని విజయవంతం చేయాలి అని చెప్పేసి సన్నాహక సభలనైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ జిల్లాలలో జరిగేటటువంటి మీ ప్రోగ్రాంకి ఈ యొక్క ఆసరా పెన్షన్స్ పెంపుదల కోసం కానివ్వండి, కొత్త పెన్షన్స్ కోసం కానీ ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభలకు వెళ్ళి మందకృష్ణ గారు ఇచ్చేటటువంటి ఉపన్యాసాన్ని వీక్షించి మహాగర్జనని కూడా విజయవంతం చేస్తారు అని చెప్పేసి మనసేవ తెలుగు మన ఛానల్ తరపున కూడా మీకైతే తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఆసరా పెన్షన్స్, చేయూత పెన్షన్స్ పైన ఉన్నటువంటి ఈరోజు అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ పెన్షన్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకోసం అయితే అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.